హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్ చూసారు కదా, ఇది నా ప్రీ వెడ్డింగ్ షూట్ కి సంబంధించిన అసలు ఏం జరిగింది అనే ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా సాంగ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, షాపింగ్ అవన్నీ షేర్ చేసుకున్నా కదా. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అనే దానికి వచ్చేసరికి ఏమైందంటే, ఫస్ట్ షాపింగ్, మీ మ్యారేజ్ షాపింగ్ ఎక్కడైతే హైదరాబాద్ లో చేసామో దాని తర్వాత వెస్ట్ సైడ్కి వెళ్ళి విష్ణుకి నాకు చాలా తక్కువ చేశాను. బికాస్ నేను ఆల్రెడీ కుట్టుకునే ఉన్నాయి కదా, ఐ మీన్ వచ్చినాక కుట్టుకున్నాను. ఆ ప్లాన్ ఆల్రెడీ ఉండడం వల్ల నేను తక్కువే షాప్ అది రన్ చేయట్లేదు, ఓపెన్ రెస్టారెంట్ అయితే. బట్ టేబుల్స్, చైర్స్ అన్నీ ఉన్నాయి. సో అది చూడగానే ఓకే ఫైన్, మనకి ఇది కరెక్ట్. ఎలాగో ఇక్కడ ఫుడ్ కూడా సర్వ్ చేయరు, ఇదంతా పక్కకు పెట్టేస్తుంది కాబట్టి మనకి నచ్చినట్టు మనం అరేంజ్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు అనుకుని మేము హ్యాపీగా ఇంకా ఇదే ఓకే ఫిక్స్ అనుకుని అదొకటి ఫిక్స్ అయ్యాను. ఇంకా 2-3 చూసాను, కానీ అక్కడ చాలా లైటింగ్స్ ఉన్నాయి అండ్ కస్టమర్స్ ఎక్కువ రావడం, వాళ్ళు వచ్చిన టైంలో మనకి చేసుకోవడానికి అవ్వదు. సో ఆ విధంగా నాకు అన్ని విధాలుగాను జమీందారీ రెస్టారెంట్ బెటర్ అనిపించింది. అండ్ యూనో మనం తీసుకునే టైమింగ్ని బట్టి అక్కడ పేమెంట్ కూడా ఉంటుందన్నమాట. మేము వచ్చేసి మార్నింగ్ టైంలో వెళ్ళాము, ఒక 2 hours 3 hours అనుకుంటున్నాము. మేము కూడా కొంచెం పేమెంట్ చేసాము. సో ఆ విధంగా ఆ లొకేషన్ అయిపోయింది. అండ్ మేమిద్దరం కలిసి ఒక టెంపుల్కి వెళ్ళామన్నమాట మేము కలిసిన టైంలో. సో అందుకోసమే టెంపుల్ సీన్ ఖచ్చితంగా ఉండాలి అనే ఒక థాట్తో నేను టెంపుల్ సీన్ కూడా ఉండాలి అని ఆ ఆరాడాది ఉంది కదా, అది పెట్టాము కావాలని. అండ్ ఆల్సో అప్పుడు ఏం వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టే తను ఫస్ట్ నాకు గిఫ్ట్ చేసిన శారీనే వేసుకోవాలి నేను ఈ సాంగ్లో అని చెప్పి ఆ శారీ వేసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి దానికి ఒక్కొక్క దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుందన్నమాట. మేము మురి మిక్స్చర్ తినది కానీ, అలా బ్యాంగిల్స్ కొనుక్కున్న సీన్ కానీ, వీటి ప్రతి దానికి కూడా దీస్ ఆర్ ఆల్ రీక్రియేటింగ్ సీన్స్ అనమాట. సో దానివల్ల నాకు చాలా కనెక్టెడ్ ఈ సాంగ్ అంటే.
ప్రీ వెడ్డింగ్ సాంగ్ అంటే ఎవరికైనా వాళ్ళది కనెక్టెడ్గానే ఉంటుంది. సో ఇలా లొకేషన్స్ అన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత షూట్ జరుగుతున్నప్పుడు ఒకటి అలా యాడ్ అవుతూ ఉంది. బట్ నేనేమైతే చూసాను అవన్నీ కూడా మా స్టోరీకి యాప్ట్ సెట్ అయ్యాయి అనమాట బాగా. సో విష్ణు ఏమో ప్రీ వెడ్డింగ్ షూట్ రేపు అనగా ఈరోజు మార్నింగ్ వచ్చారు వైజాగ్కి. మేము వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. రేపు మార్నింగే కదా షూట్, కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఏ స్టెప్ ఏంటి అలాగా అని చెప్పి. ఇట్లా ఇలా అనుకున్నాను. దాని తర్వాత వచ్చేసి నేను చేసిన ఒక పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, రేపు షూట్ అనగా ఈరోజు హెయిర్ స్పాకి వెళ్ళాను. సో హెయిర్ అంతా స్పా చేయించుకున్నాక మరి వాళ్ళు ఏం చేశారేమో, ముందే నా హెయిర్ మంచిగా ఉండే, తర్వాత అసలు ఎంత వరస్ట్ అయిపోయిందంటే, ఆ బీచ్ రోడ్లో బీచ్ సీన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల హెయిర్ అంతా ఫిజీ అయిపోయి చాలా వరస్ట్ అయిపోయింది. ముందు స్పా చేయించుకోకపోతే బాగుండేమో అని అనిపించింది. మేబీ వాళ్ళు సరిగ్గా చేయక అలా ఉండిందా, లేదంటే నేను బీచ్లో షూట్ చేయడం వల్ల అలా ఉండిందా తెలియదు, కానీ నేనైతే అస్సలు హ్యాండిల్ చేయలేకపోయాను, నాకు నచ్చలేదు. సో ఆ విధంగా నా పార్లర్ టైం అనేది వెరీ వర్స్ట్ అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత వీడియోగ్రాఫర్స్ వచ్చారు. క్రిష్ ఫోటోగ్రఫీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, వాళ్ళ పేజ్ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. నేను తమ్ముడు అని పిలుస్తాను అనమాట. వీళ్ళైతే నాకు ఇలా కావాలి అని నేను కానీ విష్ణు కానీ వెరీ పర్టికులర్ అబౌట్ ఎవ్రీథింగ్ అనమాట. బికాస్ వీఆర్ రిక్రియేటింగ్ అవర్ స్టోరీ కాబట్టి చాలా పర్టికులర్ ఉన్నాము. పాపం వంశీ అయితే వంశీ కృష్ణ అయితే చాలా ఓపిక్గా చాలా ఓపిక్గా మేము చెప్పేదంతా వింటూ ఓకే ఇలా అని, అంటే మేము చెప్పే స్టోరీకి తన ఎఫెక్ట్స్, తన ఏమంటారు యాంగిల్స్ అన్నీ సెట్ చేసుకొని చాలా బాగా తీశాడు. నాకైతే కొంచెం భయం ఉండే ఎలా వస్తుందో ఏంటో అని. అవుట్పుట్ అయితే ఎక్సలెంట్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ రోజు నైట్ వంశీ వచ్చిన తర్వాత తనకి మొత్తం డ్రెస్సెస్ అన్నీ చూపించాము. నేను చూసిన లొకేషన్స్ అవన్నీ కూడా తనకి ఫొటోస్ చూపించాను. అండ్ మా స్టోరీ లైన్ కూడా ఇంకొంచెం బెటర్గా తనకి ఎక్స్ప్లెయిన్ చేసాము. చేసిన తర్వాత ఇంకా అన్ని చేంజెస్ అన్నీ నేను చెప్పినట్టుగా యాక్సెప్ట్ చేశాడు. అంతా బాగానే ప్లాన్ చేసుకున్నాడు తను కూడా. సో నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ స్టార్ట్ అయింది. డైరెక్ట్గా జమీందారీ రెస్టారెంట్కి వెళ్ళాము. మా ఓపెన్ రెస్టారెంట్ సీన్ చెప్పాను కదా, అది చేద్దాము ఫస్ట్ ఓపెనింగ్ సీన్ అని చెప్పేసి అక్కడికే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేసాం, వాళ్ళు ఓపెన్ చేయలేదు. అండ్ ఓపెన్ చేసిన లోపు మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి రావడం, అండ్ ఓపెన్ చేసేసిన తర్వాత వెళ్ళి ఆ లోపల టేబుల్స్ అరేంజ్ చేసుకోవాలన్నాను కదా, అవన్నీ అరేంజ్ చేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం అంతా మేమే చేస్తాం. ఎందుకంటే అది రన్నింగ్లో లేదు కదా, లోపల రెస్టారెంట్ ఒక్కటే రన్నింగ్లో ఉంది, బయటది రన్నింగ్లో లేదు. సో మాకు ఎలా కావాలో అలా మేము అరేంజ్ చేసుకున్నాము. దాని తర్వాత డ్యాన్స్ చేయడానికి నాతో వచ్చిన 2 బ్రదర్స్ అండ్ కెమెరామ్యాన్తో వచ్చిన 2 అసిస్టెంట్స్ని కూడా నేను బ్రతిమల్లి డ్యాన్స్ చేయించుకున్నాను. అక్కడ స్పీకర్ తెచ్చారు వాళ్ళు. సో ఆ సాంగ్ వింటుంటే, ఆ సాంగ్కి మేము అలా అక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. సో ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకొని నెక్స్ట్ యారాడాకి వెళ్ళాము. టెంపుల్ సీన్స్ ఉన్నాయి కదా, ఆ యారాడా షూటింగ్ చేసేసుకున్నాం. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిందనమాట. సో సన్లైట్ అంతా డ్రాప్ అయిపోయింది. అయ్యో సన్లైట్ ఉన్నప్పుడు వస్తే బాగున్నాను అనుకున్నాము. తనే కెమెరాలో లైట్స్ అవి ఫిక్స్ చేసుకొని తను బ్రైట్నెస్ అది పెంచుకొని తీస్తాడు వీడియో. కానీ మాకు అదే బెటర్ అనిపించింది, ఎందుకంటే ఈ బాబు ఎంతమంది ఉన్నారు అక్కడ అసలు ఆ టెంపుల్ దగ్గర. అంటే షూటింగ్స్ అని చెప్పి చాలామంది వస్తున్నారు. అందులో దేవుడి విగ్రహం ఉండదు. మీకు తెలిసినట్టయితే యారాడా టెంపుల్లో దేవుడి విగ్రహం ఉండదు, అది అండర్ కన్స్ట్రక్షన్లో ఆగిపోయిందనమాట. సో అందుకే అక్కడ ఓన్లీ షూటింగ్స్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు అందరూ. సో ఆ విధంగా మాకు లేట్గా వెళ్ళడం ప్లస్ అయింది. ఆ లైటింగ్ అది కూడా బాగానే వచ్చింది, వాళ్ళు బ్రైట్నెస్ అది బాగా అడ్జస్ట్ చేశారు. సో దానివల్ల లేట్గా వెళ్ళడమే మంచిదైందేమో అని అనిపించింది.
యారాడలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ వైజాగ్ వచ్చేసాము. వైజాగ్ బీచ్ రోడ్కి అక్కడ ఒక క్రాఫ్ట్ బజార్ ఉంటుంది కదా, సో అక్కడ ఒక చిన్న సీన్ అనుకున్నాం అనమాట. నేను విష్ణు ఇంతకుముందు ఒకసారి ఆ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాము, అందుకోసమే అక్కడ ఒక సీన్ పెట్టాలనుకున్నాము. ముందు వీడియోగ్రాఫర్స్ వెళ్ళారు, అడిగారు ఇక్కడ ఎలా ఉండదు, వీడియోస్ తీయకూడదని చెప్పారు, పంపిస్తారు. ఇలా కాదని చెప్పి వీళ్ళు వెళ్ళిన వైపు కాకుండా నేను వేరే సైడ్ వెళ్ళి ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ నేను ఇలా బ్యాంగిల్స్ తీసుకుంటాను, ఒక చిన్న వీడియో తీసుకోవచ్చా అంటే ఆంటీకి తెలియదు అనుకుంటా, తీసుకో అమ్మ సరే అన్నారు. సేల్ ఎలాగో అవుతుంది కదా అని నేను సైలెంట్గా వంశీని పిలిచి తొందరగా తీసేయండి మళ్ళీ ఎవరైనా వస్తే వద్దంటారు అంటే వంశీ ఒక చిన్న క్లిప్స్ తీశాడు. అవే ఆ బ్యాంగిల్స్ షాప్ చేయడం అవన్నీ వీడియో ఉంటుంది కదా, సో అదే అనమాట. దాని తర్వాత ఒక వాకింగ్ వీడియో తీద్దామని వంశీ ఇలా ఇంత పెద్ద కెమెరా పట్టుకొని ఇలా నుంచొని ఉన్నాడు. అప్పుడు వేరే వాళ్ళు చూసి ఇక్కడ ఎందుకు మీరు వీడియోస్ తీస్తున్నారు, వెళ్ళిపోండి అని చెప్పి పంపించేసారనమాట. సర్లే ఒక 4 వీడియోలు వచ్చినాయి కదా అని మేము వచ్చేసాము. సో మూరీ మిక్చర్ తినే సీన్ ఒకటి, ఇంకా వాక్ చేస్తున్న ఒక రోడ్లో వాక్ చేస్తున్న సీన్, ఇలా చిన్న చిన్న సీన్స్ తీసుకొని వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ షూట్ ఉందని చెప్పి మార్నింగే వచ్చాము. సన్ రైజ్ షూట్ చేస్తాము. షిల్అవుట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, సో దానికోసమే నాకు షిల్అవుట్ కావాలి అని పక్కా కావాలని అడిగితే ఆఫ్ కోర్స్ ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ అంటేనే బీచ్ అంటేనే ఇంకా మోస్ట్లీ షిల్అవుట్ సీన్స్ ఉంటాయి. నాకు ఇష్టం కాబట్టి నేను కూడా కామన్గా అవే పెట్టుకున్నా. దాని తర్వాత కైలాసగిరి వెళ్ళాం. కైలాసగిరి వెళ్ళిన తర్వాత రైల్వే ట్రాక్ సీన్, శివుడి సీన్ ఉంది, శివుడి విగ్రహం దగ్గర నుంచి రావడం ఉంటుంది కదా, సో నేను టెంపుల్కి వెళ్దామన్నాను చూడు, ఫస్ట్ శివుడి టెంపుల్కి వెళ్ళాం. అందుకే శివుడి విగ్రహం ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మేము కైలాసగిరి వెళ్ళాం. అనుకోకుండా అక్కడ పట్టాల దగ్గర కూడా వీడియో తీసే ఛాన్స్ దొరికింది. సో దానివల్ల ఆ పట్టాలు పెట్టడం ఇలా సీన్స్ అన్నీ కైలాసగిరిలో అన్నీ చేసుకున్నాము. అక్కడ కూడా పేమెంట్ తీసుకున్నారు. ఈ కైలాసగిరి షూటింగ్ అయిపోయిన తర్వాత మా సాంగ్లో చాలా మ్యూజిక్ ఒకటి ఉంటుంది, అక్కడ ఒక సాల్సా స్టెప్ పెట్టాలి ఖచ్చితంగా అని అనుకున్నాం. అది ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే ఒక థాట్లో హెన్రీ అని ఒక ఫోటోగ్రాఫర్ ఇందాక చెప్పా కదా, ఆయన సజెస్ట్ చేశాడు ఈ లొకేషన్ బాగుంటుంది వెళ్ళండి అని చెప్పి నాకు ఒక ఫోటో పంపించాడు అనమాట. అది నాకు బాగా అనిపించింది, ఇక్కడైతే బాగుంటుంది ప్రాపర్గా అని వెళ్తే అక్కడ ఒక బోర్డు పెట్టేశారు, వీడియోగ్రాఫర్స్ ఫోటోస్ నాట్ అలౌడ్. బట్ ఒక షాప్ ఒకటి ఉంది, వాళ్ళని వెళ్ళి అడిగితే లేదండి ఇక్కడ ఎవరిని అలో చేయట్లేదని చెప్పారు. ప్లీజ్ అండి చాలా దూరం నుండి వచ్చాము అది ఇది అని ఎంత చెప్పినా వెళ్ళలేదన్నమాట. ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా చాలా రిక్వెస్ట్ చేసాము, వర్షం పడుతుంది ఎవరు రారు కదా, ఒక 10 minutes అంతే వెంటనే వెళ్ళిపోతామంటే మీరు తీసుకోండి ఎవరైనా వచ్చినా మాకు సంబంధం లేదని అన్నారు. సరే అని చెప్పి మేము వీడియో తీసుకోవడానికి వెళ్ళాం. సో ఫుల్గా వర్షం పడుతుంది కదా, ఎలా అంటే మేము అంబ్రెల్లా పట్టుకొని ఉండేవాళ్ళం. షార్ట్ రెడీ అని అనగానే వంశీ రెడీ అని చెప్పగానే నేను విష్ణు అంబ్రెల్లా పక్కకు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సాల్సా డ్యాన్స్ గబగబా అంటే ఎవరైనా వచ్చేస్తారేమో అని కంగారు, వర్షం పడుతుందని కంగారు, తడిచిపోతున్నామని కంగారు, అసలు ఎలా ఉన్నామంటే అలా ఉన్నాం. ఆ రోజు మళ్ళీ ఫాస్ట్గా వచ్చాను, మళ్ళీ తను షార్ట్ ఓకే అనగానే మళ్ళీ వెళ్ళడం. సో ఆ విధంగా అక్కడ షూటింగ్ కూడా ఏదో ఒకలా కంప్లీట్ చేసేసుకున్నాము. కొంచెం చిన్న సీన్స్ పెట్టామనుకోండి. దాని తర్వాత మళ్ళీ బీచ్లో వైట్ డ్రెస్తో సీన్స్ ఉంటాయి కదా, మళ్ళీ బీచ్కి వెళ్ళాము, ఆ వైట్ డ్రెస్ సీన్స్ అవి తీసుకున్నాము. అన్ఫార్చునేట్లీ ఆ వైట్ డ్రెస్తో ఏవైతే సీన్స్ తీసామో అక్కడ అవి వంశీకి నాట్ సాటిస్ఫైడ్ అనమాట, తనకి అంత మంచిగా అనిపించలేదు. సరే రేపు మార్నింగ్ కూడా తీసుకుందాంలే అని చెప్పి యాక్చువల్లీ ఈ రోజు ఈవినింగ్తో కంప్లీట్ అయిపోవాలి, ఇంకా అది అబ్బాక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తీశాడు వంశీ. వాళ్ళకి మన కోసం కాదు కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాలేదని చెప్పి ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని మరీ ఉండి వాళ్ళు వీడియోస్ తీసుకొని వెళ్ళారు. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆ రోజు నైట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడ కొంచెం గార్డెన్ లాగా అలా ఉంది. నాకు ఒక అంబ్రెల్లా ఆర్డర్ చేసుకున్నా, మీకు ఆన్లైన్ షాపింగ్ దాంట్లో పెట్టాను నేను, ఇలా స్ప్రింకిల్ చేసి ఒక ఫోటో కావాలి అని చెప్పి. సో అది వాళ్ళు స్టే చేసిన హోటల్ దగ్గరే తీసుకున్నాం అనమాట ఆ ఫోటో. అండ్ ఇక్కడ స్టే గురించి మాట్లాడాలంటే నేను లాస్ట్లో చెప్తాను, నాకైతే వైజాగ్లో ఇలాంటి మంచి హోటల్స్ ఉన్నాయని కూడా తెలీదు. నాకైతే చాలా బాగా అంటే వెరీ డిఫరెంట్ థీమ్లో ఉండింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము. ఏదైతే తను అనుకున్నాడో తనకు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు కూడా ఆ వీడియో తీసుకున్నాడు. అక్కడితో నా ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. స్టే అని చెప్పాను కదా, సో ఈ స్టే ఏంటంటే వీళ్ళ థీమ్ అది ఎలా ఉంటుందంటే ఫ్లోర్ మొత్తం కూడా అక్కడ న్యూయార్క్ స్టైల్లో అక్కడ ఎలా ఉంటాయి బయట పెయింటింగ్స్ అవన్నీ అలాగే పెట్టి, అండ్ క్యాన్వాస్ పెయింట్స్ ఉంటాయి కదా వాల్ పెయింటింగ్స్ అవి పెట్టి, రూమ్స్ కూడా అలానే డెకరేట్ చేశారు. సో నాకు ఈ థీమ్ అనేది బాగా నచ్చింది. మీకు ఇక్కడ ఒక కార్పెట్ డోర్ మ్యాట్ పెడతాను, ఫోటో చూడండి, అది కూడా అరైవల్ డిపార్చర్ ఇలా. నాకైతే ఈ థీమే చాలా కొత్తగా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మాకు ఇండోర్ సీన్స్ కొన్ని కావాల్సి వచ్చాయి,
వాళ్ళని అడిగితే మాకు ఒక సూట్ రూమ్ కూడా పర్మిషన్ ఇచ్చారు, ఓన్లీ ఫర్ షూటింగ్. సో పర్మిషన్ ఇచ్చారు. బాగా బాగా సపోర్టివ్ ఉంటారు. ఎవరైనా వైజాగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు స్టే కోసం చూసుకోవాలి అనుకున్నా, నార్మల్గా అయినా స్టే కోసం చూసుకోవాలంటే వైజాగ్లో ఇది బెస్ట్ ప్లేస్. నేను ఆ హోటల్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను మీకు. ఇది ఏ ప్రమోషన్ కాదు, అసలేం కాదు, జస్ట్ నేను ఫీల్ అయింది మీకు చెప్తున్నాను అంతే. సో ఈ విధంగా నా ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ అయింది. నా ప్రీ వెడ్డింగ్ షూట్కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ వీడియోగ్రాఫర్ వంశీకి కూడా థ్యాంక్స్. తన ప్రొఫైల్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. వీళ్ళైతే చాలా మంచి వర్క్ చేశారు. అండ్ నా సింగర్కి కూడా చాలా 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 థ్యాంక్స్. తను అంత మంచిగా పాడడం వల్ల నేను అనుకున్న విజువలైజేషన్స్ అన్నీ రాగలిగాయి. వంశీ ఇంత మంచిగా వీడియో తీయడం వల్ల కూడా నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను. నేను కానీ విష్ణు కానీ మా వాళ్ళందరికీ కూడా మా వీడియోస్ చాలా అంటే చాలా నచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ షూటింగ్ టైంలో జరిగిన చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ఈ వీడియోకి అటాచ్ చేస్తాను, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ, బాయ్. దీన్ని ఎలా చూసావా దాన్ని? ఒకసారి ఇలా పెట్టుకోవాలి, కవర్స్ ఏవి రివీల్ This is Teddy Shark. Grandma Shark. Grandma Shark.